సో నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. చాలా అంశాల గురించి అయితే ప్రస్తావించారు. సో ఏంటి దాని గురించి ఏంటి మీ అభిప్రాయం? ఆయన అంతా అబద్ధాల కోరు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిండు. ఏదైతే 10 సంవత్సరాల తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్యతో విద్యార్థులైతే పోరాటంతో టీఆర్ఎస్‌ని వ్యతిరేకిస్తే, ఆ వ్యతిరేకత ఓటుతో, అబద్ధాలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిర్రు. ఆ అబద్ధాల మీదనే ఇప్పటివరకు కూడా అధికారంలో ఉన్నాడు. ఇంకా కొనసాగిస్తుండు. రోజుకొక అబద్ధం ఆడుకుంటూ. ఎందుకంటే ఆయన మొన్న చెప్పిండు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక్క పోలీసు బందోబస్తు లేకుండా స్వేచ్ఛగా మీ ముందుకు వస్తా అని చెప్పిండు. కానీ సెకండ్ టైం ఎట్లొచ్చిండంటే ఆయన చెప్తుంటారు బయట పులి గిలి అని. నల్లమల్ల పులి అట ఆయన. నల్లమల్ల పులిలాగా రాలేదు. పిల్లి దగ్గర దగ్గర వేల మంది పోలీసులతో నల్లమల్ల పిల్లి లెక్క దాక్కొని ఇక్కడికొచ్చి స్టేజ్ ఎక్కి మొరిగిండు తప్ప ఆయన చేసిందేం లేదు. నిజంగా ఆయనకు విద్యార్థుల చదువు మీద కానీ, ఉస్మానియా యూనివర్సిటీ మీద కానీ, లేకుంటే విద్యార్థి లోకం మీద కానీ చిత్తశుద్ధి ఉంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకుంటే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు గత 15 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేవు. ఇటు మీద ఒక మాట్లాడాలి, నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఏమనేది చర్చ చేయకుండా ఏదో యూనివర్సిటీకి వస్తే చరిత్ర రికార్డు సృష్టిస్తా, గతంలో ఏ సీఎంలు రాలేదు, నేను వచ్చినా అని చెప్పుకొని ప్రగల్భాలు పలకటానికే తప్ప యూనివర్సిటీని ఉద్ధరించడానికేం ఆయన రాలేదు. ఆయన ఒక సీఎం అంటే యూనివర్సిటీకి వచ్చిందంటే నేను మొనగాడిని అని చెప్పుకోవడం కోసం వచ్చిండు తప్ప యూనివర్సిటీని ఉద్ధరించే పనేం ఆయన చేయలేదు ఇక్కడికి వచ్చి.